పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో 40 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులను డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే పత్తిపాటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సుస్థిర సమర్థ పాలన వల్లే రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి సాధిస్తుందని, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. సీఎం చంద్రబాబు విశ్వసనీయత, సమర్థత, ఆలోచన తీరు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్ని విశేషంగా ఆకర్షిస్తుందన్నారు. రాష్ట్రంలో వైద్యారంగానికి, దేశానికే ప్రామాణికంగా నిలపాలన్నదే లోకేష్ లక్ష్యమన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అన్ని కూడా మీకు మీ యొక్క మంచి వాతావరణంలో మీరు గెలుపొందడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, పైన మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రోజు అనేక కార్యక్రమాలు ఇక్కడ మనం జరుపుకుంటా ఉన్నాం. కేంద్ర సహకారం లేకపోతే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని జగన్మోహన్ రెడ్డి అప్పు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజున చంద్రబాబు గారి ఉన్న క్రెడిబిలిటీ తోటి మీ పిల్లలకు అందరికీ మంచి డ్రెస్సులు వచ్చిన, మంచి మధ్యాహ్న భోజన పథకాలు వచ్చిన, ఒక మంచి డిసిప్లైన్ వచ్చిన, సబ్జెక్టుకు ఒక టీచర్ మీకు వచ్చిన, ఈ రోజు మంచి పోటీలు నిర్వహిస్తున్నా, ఈ రోజు మీకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో, ఏ విధంగా పెట్టుబడులు తేవాలని చూస్తున్నారో, ఏ విధంగా మీ చదువు పూర్తయ్యే నాటికి ఉద్యోగం మీకోసం ఎదురు చూసేటువంటి స్థాయికి ఆంధ్రప్రదేశ్ ని తీసుకురావాలని చంద్రబాబు గారి కష్టాన్ని ఒకసారి అందరూ నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈరోజు పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దానికి కారణం చంద్రబాబు గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి కానీ, చంద్రబాబు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కానీ, చంద్రబాబు గారికి ఉన్నటువంటి దూరదృష్టి కానీ, చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజు భారతదేశం అంటే